హాయ్ హలో అండి, వెల్కమ్ టు రాజారాణి తెలుగు ఛానల్. దిస్ ఇస్ రేవతి. ఎలా మనం అట్రాక్ట్ చేయాలి అండ్ వాళ్ళకి ఈ శారీస్ని ఎలా ప్రజెంటేషన్ చేయాలి, ఏ విధంగా చూపించాలి, అలాగా మనం తెచ్చిన ఈ శారీస్ని నీట్గా పెట్టుకోవాలి, ఏ టిప్స్ ఏంటి, ఇలా చిన్న చిన్న టిప్స్ ఉన్నాయండి కొన్ని. సో ఆ టిప్స్ అన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. సో వీడియో సేల్ చేసుకోవచ్చు. సో మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి, బాగా క్లియర్గా అవుతుంది. అండ్ ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయడం మర్చిపోకండి, కమెంట్ చేయండి. మీ లైక్ అండ్ కమెంట్ చేయడం మరి కొంతమందికి యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, మనకి శారీస్ చూడడానికి చాలామంది ఇంటికి వస్తుంటారు. సో వాళ్ళ కలెక్షన్స్ చూపించండి అని అడుగుతుంటారు. సో మనం చాలామంది ఏం చేస్తుంటారంటే కొన్ని ఇట్లా మనం అట్టల్లో కానీ లేకపోతే ఇలా ప్రతిదీ ఇట్లా కవర్స్ లేకుండా శారీస్ అన్నీ కూడా ఇలా ఉంటాయి. కాబట్టి మనం ఏదైనా ఒక శారీస్ని చూపించాలి అన్నప్పుడు ఫస్ట్ మెయిన్ థింగ్ అండి, ఇక్కడ థ్రెడ్ అయితే శారీస్కి ప్రతి ఒక్క న్యూ శారీస్కి థ్రెడ్ అయితే కంపల్సరీగా ఉంటుందండి. సో ఆ థ్రెడ్ని అయితే అస్సలు తీయద్దు. మెయిన్ థింగ్ అది. ఎందుకు అంటే ఈ థ్రెడ్స్ తీయడం వల్ల మనం ఈ ఫోల్డింగ్ అనేది మిస్ అయిపోతాం. సో ఈ శారీస్ యొక్క ఫోల్డింగ్ అనేది మిస్ అయిపోతాం. సో థ్రెడ్ తీయకుండానే మనం శారీస్ని చూపించాలి. సో ఆ విధంగా చూపించడం వల్ల ఏమవుతుందంటే శారీస్ అనేది నీట్ ఫోల్డింగ్ ఉంటుంది. ఒకవేళ ఈ కస్టమర్కి శారీ నచ్చలేదు అన్నప్పుడు మనం ఈ విధంగా ఫోల్డ్ చేసి చక్కగా దీన్ని పక్కన పెట్టేయచ్చు. అలా కాకుండా కస్టమర్స్ కదా వచ్చారు కదా చూపించమన్నారని చెప్పేసి శారీస్ని ఇలా తెచ్చి తెంపేసి ఇలా ఫుల్గా చూపించకూడదండి. ఎందుకంటే ఒకవేళ వాళ్ళ శారీస్ వద్దన్నారు అనుకోండి, మళ్ళీ మనం ఇదే విధంగా శారీస్ని ఫోల్డ్ చేయాలంటే కూడా కష్టం. కొత్తగా ఎవరైతే స్టార్ట్ చేస్తున్న వాళ్ళు కూడా చూడండి, వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుంది ఈ టిప్స్ అన్నీ కూడా. సో అండ్ పాత వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా చూడండి, తెలియని కొన్ని టిప్స్ కూడా ఉంటాయి. సో ఆ విధంగా శారీస్ని అయితే చూపించాలండి ఫస్ట్ పాయింట్. అండ్ ఫస్ట్ శారీస్ ఫోల్డింగ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్క కస్టమర్ ఇది వద్దు అన్నప్పుడు నీట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసి పక్కన పెట్టేసి అండ్ వేరే శారీస్ని చూపించాలి. ఫస్ట్ ఒక శారీ వద్దన్నారు కదా, ఇది వద్దులే ఇక్కడ పెట్టే, ఇది వద్దన్నారా వద్దు ఇక్కడ పెట్టి అలా పెట్టకూడదండి. ఈ శారీ వద్దన్నారు కదా, సో ఇది పక్కన పెట్టండి, నీట్గా పెట్టాలి. సో మన ప్రజెంటేషన్ ఎంత బాగుంటే కస్టమర్స్ కూడా అంత బాగా చూస్తారు. సో ఈ శారీ చూసారు, కరెక్షన్ కలర్ కాంబినేషన్ తక్కువ ఉంది, వేరే శారీ చూపించమంటారు. సో దీన్ని ఇలా పక్కన పెట్టండి. అప్పటికప్పుడు మనం ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా మన శారీస్ని పక్కన పెట్టుకుంటూ రావాలి. సో మీరు అబ్జర్వ్ చేయండి, మన షాపింగ్ మాల్ వెళ్తున్నప్పుడు కూడా వారు ఏదైనా శారీస్ చూపించమన్నప్పుడు జస్ట్ ఇలా చూపిస్తారు, వద్దా అనగానే జస్ట్ ఇలా ఫోల్డింగ్ చేసి పక్కన పెట్టేస్తారు. ఎందుకు? కస్టమర్ చూసేటప్పుడు ఇబ్బంది ఉండకూడదు అండ్ వాళ్ళకి నెక్స్ట్ శారీ చూడడానికి ఈజీగా ఉండాలి. ఆ శారీ వల్ల ఇంకో శారీకి డామినేషన్ ఉండకూడదు. సో ఈ విధంగా కొన్ని టిప్స్ అయితే ఉంటాయండి. సో మీరు రెగ్యులర్గా వీడియోస్ని ఫాలో అవ్వండి. మంచి మంచి టిప్స్ అయితే ఈ శారీస్ బిజినెస్లో మీకైతే నేను చెప్తాను. ప్రీవియస్ వీడియోలో మన సబ్స్క్రైబర్ అడిగారనమాట. ఏమని అడిగారంటే మెయిన్గా శారీస్ బిజినెస్ చేస్తున్నానండి, ఆల్రెడీ శారీస్ బిజినెస్ చేస్తున్నారంట, కస్టమర్ రావట్లేదు, ఓకే కొరియర్ కింద పంపుతున్నా, ఏమైనా టిప్స్ చెప్పండి కస్టమర్ రావడానికి అన్నారు. ఓకే, ఇక్కడ మేడం బిజినెస్ చేస్తున్నారంట ఆల్రెడీ, ఓకే శారీస్ బిజినెస్ చేస్తున్నారంట, మంచిగానే జరుగుతుంది. కానీ బట్ అయితే కొందరు రావట్లేదు, చాలామంది కస్టమర్ రావట్లేదు, నేను కొరియర్ కూడా చేస్తున్నాను ఆన్లైన్ ద్వారా అనింది. ఓకే, మెయిన్గా మనము కస్టమర్ రావడానికి చాలామంది టిప్స్ ఉపయోగిస్తుంటారు. అంటే కొన్ని ఐడియాస్ ఉపయోగిస్తుంటారు, కొందరికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, కొందరికి ఎక్స్పీరియన్స్ లేదు, కొందరు కొత్తగా పెట్టింటారు, చాలామంది ఉంటారనమాట ఈ బిజినెస్లో. మెయిన్గా వచ్చేసి కొన్ని టిప్స్ పాటిస్తే మన బిజినెస్ అనేది సింపుల్గా తొందరగా సక్సెస్ అయిపోతుంది. ఓకేనా? అవే టిప్స్ ఎట్లా పాటించాలి, ఏ విధంగా మనం బిజినెస్ చేసుకోవాలనేది ప్రతి ఒక్కటి మనకి మన వీడియోలో త్రూ అవుట్ వీడియోస్లలో మనము చెప్పుకుందాం. ఎందుకంటే అన్నీ ఒకేసారి చెప్తే మన లెంత్ ఎక్కువ అయిపోతుంది, అలాగనే చూసే వాళ్ళు కూడా చూడరు, ఇంట్రెస్ట్ ఉండదు. ఓకేనా? మెయిన్గా మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తుండాల్సింది, మనం తెచ్చిన వెంటనే స్టాక్ని ఏ విధంగా మనము ప్రమోట్ చేసుకోవాలి, ఏ విధంగా మనం సేల్ చేసుకోవాలి అనేది ఫస్ట్ మనం చూసుకోవాలన్నమాట. మనం ఫస్ట్ తెచ్చిన వెంటనే అయిపోవాలంటే అయిపోదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకోవాలి. అంటే మనం దగ్గరగా మన ఇంటి దగ్గర 10 మందో 20 మందో 30 మంది ఉండొచ్చు, మన బంధువులు ఒక 10 మంది ఉండొచ్చు, మన తెలిసిన వాళ్ళు ఒక 10 మంది ఉండొచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ ఒక 10 మంది ఉండొచ్చు, అలాగా ఒక 100 మందిని గ్రూప్ని క్రియేట్ చేసుకోవాలి వాట్సాప్. ఓకేనా? అంటే గ్రూప్ అంటే మెయిన్ గ్రూప్గా ఉపయోగించుకోండి, బ్రాడ్కాస్ట్గా ఉపయోగించుకోండి. ఎందుకంటే మీరు పంపించండి ఏదైనా సరే శారీస్ కానీ డైరెక్ట్గా వాళ్ళకి వెళ్ళిపోతుంది. అదే గ్రూప్గా క్రియేట్ చేసుకున్నారనుకోండి, వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉంటుంది. అరే వాళ్ళకి ఫోన్ చేయడం, వీళ్ళకి ఫోన్ చేయడం, మేడం మీరు కొనుక్కున్నారా, మీకు ఇంతకు వచ్చిందా, మాకు 250కి వచ్చింది, మీకు 300కి ఇచ్చారు అనేసి డిఫరెన్స్ వచ్చేస్తాయి. గ్రూప్ క్రియేట్ చేసుకున్నారనుకో, బ్రాడ్కాస్ట్ తీసుకున్నారనుకో డైరెక్ట్గా సపరేట్గా వెళ్తుంది మెసేజ్ అనమాట. ఓకేనా? అప్పుడు బిజినెస్ సీక్రెట్స్ అనమాట ఇవన్నీ. ఓకేనా? మనం గ్రూప్
ఎప్పుడు క్రియేట్ చేసుకోకూడదు, అందరిని కలిపి ఒక గ్రూప్ క్రియేట్ చేసుకోకూడదు. ఎందుకంటే మీరు ఒకరికి 350కి ఇవ్వచ్చు, మీరు తెలిసిన వాళ్ళకి ఒక 200కి ఇవ్వచ్చు, తెలియని వాళ్ళకి ఒక 400కి ఇవ్వచ్చు, అట్లా ఇవ్వచ్చు. కాబట్టి మీరు గ్రూప్లో క్రియేట్ చేసుకున్నారో అక్కడ మీకు బిజినెస్ అనేది డల్ అయిపోతుంది. అలాగని మనమేమి తప్పేం చేయట్లేదు, ఓకేనా. ఎందుకంటే మన క్వాలిటీ బట్టి ఉంటుంది. ఇదే శారీ వచ్చేసి మనకి 350లో ఉంది, 150లో ఉంది, 450లో ఉంది. దీని క్వాలిటీ బట్టి ఉంటుందన్నమాట. వాళ్ళకి అది తెలియదు కదా, కాబట్టి మనకు ఇదే ప్రైస్ ఏమో వాళ్ళకి తక్కువ ఇచ్చారు, మనకి ఎక్కువ ఇచ్చారు అనుకుంటారు. కాబట్టి మనకు ఇలా కూడా మనము మెయింటైన్ చేసుకోవచ్చు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకేనా. సెకండ్ పాయింట్ ఏమంటే మనకి మెయిన్గా దగ్గరలో ఉండే షాప్స్ కానీ, కిరాణా షాప్స్ కానీ, దగ్గరలో ఉండే వాళ్ళకి కానీ, మన చుట్టుపక్కల వాళ్ళకి ఫస్ట్ చెప్పేసేయాలి. అక్క ఇలాగ మేము శారీస్ తెచ్చాము, ఎవరైనా ఉంటే చెప్పండి అనేసి అలా కూడా మనము ప్రమోట్ చేయొచ్చు. ఇంటి దగ్గరే ఉండి ప్రమోట్ చేసుకోవచ్చు అనమాట. దగ్గర ఉండి కూడా ఇలాగ మనము ప్రమోట్ చేసుకోవచ్చు అనమాట. అలాగనే చాలామంది మన ఇంటి పక్కల కానీ, చుట్టుపక్కల కానీ, పెళ్ళిళ్ళకి కానీ, వాళ్ళ ఫంక్షన్లకు కానీ అలా కూడా చెప్పినామంటే మేము ఇలాగ శారీస్ తెచ్చామంటే కూడా వాళ్ళు కూడా మనము కాంటాక్ట్ అవ్వచ్చు. మెయిన్గా వచ్చేసి మన కొలీగ్స్ కానీ, ఒకవేళ మనం వర్క్ చేసేటప్పుడు మన కొలీగ్స్ కానీ, మన బంధువులు కానీ వాళ్ళందరూ కూడా స్టేటస్ కూడా పెట్టుకుంటే మనకి బిజినెస్ ఎక్కువ సేల్ అవుతుంది, ఓకేనా. ఇలాంటి టిప్స్ పాటిస్తే మెయిన్గా మనకు ఖచ్చితంగా బిజినెస్ అనేది రన్ అవుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఏదైనా సరే మనము చెయ్యగలము, మనం పట్టుదలతో ఏదైనా సరే చెయ్యగలము, ఓకేనా. అది చిన్నదా పెద్దదా అని ఆలోచించదండి, ఓకేనా. చిన్నదైనా మనం చేయగలము, పెద్దదైనా చేయగలము, ఓకేనా. 100 రోజులు చేసే వర్క్ 10 రోజుల్లో చేయగలము. ఏది పట్టుదల ఉంటే, తెలివి ఉంటే 10 రోజులే చేయగలము. అదే ఏం చేయలేము, 100 రోజులు చేయాల్సిన పని 1000 రోజులు చేయగలం. వీడియోలో మోటివేషన్ చేస్తాము, ఓకేనా. బిజినెస్ ఐడియా చెప్తాము, ఎట్లా గ్రో చేయాలని చెప్తాము. ప్రతి ఒక్కటి టిప్స్ కానీ సెన్సిటివ్గా మంచిగా టిప్స్ ఉంటాయి. కొందరు 100లో ఒకరో ఇద్దరో పెడుతున్నారు కామెంట్స్ ఏమంటే, అరే ఇవన్నీ నమ్మద్దండి, మీరు వినద్దండి, ఇవన్నీ టైం వేస్ట్ అంటే. మీకు టైం వేస్ట్ అంటే ఓకే, ఇబ్బంది ఏం లేదు, వీడియో చూడొద్దండి, ఓకేనా. మీకు అవసరం లేనప్పుడు వీడియో చూడొద్దండి, దయచేసి స్కిప్ చేసేయండి, ఓకేనా. వేరే వాళ్ళకన్నా యూజ్ అవుతుంది. మీరు పెట్టే ఒక కామెంట్ వల్ల కనీసము ఒక 2-3 కన్నా ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే మంది ఛానల్ ఫాలో అవుతుంటారు అనమాట, వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. మాకు ఇబ్బంది అయినా మాకేం లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఎదే కొద్దీ పక్కన వాడు పుడుస్తూనే ఉంటాడు, ఓకేనా. మనం బిజినెస్ గ్రోత్ అయ్యే వరకు వెనకల వాడు పొడుస్తూనే ఉంటాడు. వెనకల వాడిని ఎవరిని ఆలోచించొద్దండి, వెనకల వాడిని ఎవరిని చూడొద్దండి, ముందే చూడండి మీరు, ఓకేనా. ఎదిగే కొద్దీ మనము ఒదిగి ఉండాలి, ఓకేనా. ఎదిగే కొద్దీ 10 మంది మనకు పుడుస్తూ ఉంటారు. ఆ 10 మంది గురించి ఆలోచించొద్దండి, మీ గురించి, మీరు డెవలప్ అయ్యే గురించి, మీ జీవితం గురించి, మీ ఫ్యామిలీ గురించి, మీ పిల్లల గురించి, మీ పేరెంట్స్ గురించి మాత్రమే ఆలోచించండి. ఎవరైనా సరే ఇంకా మేము బిజినెస్ చేయలేదు, ఇంకా మేము ఖాళీగా ఉండాము, ఇంకా మేము ఏం వర్క్ చేయలేదు అన్న వాళ్ళు కనీసం ఇప్పుడన్నా వర్క్కి వెళ్ళండి, జాబులకి వెళ్ళండి, బిజినెస్ చేయండి, సంపాదించండి. 10 రూపాయలు సంపాదిస్తేనే ఈ కాలంలో మనం బతకగలము. ఖాళీగా ఉన్నామంటే ఏది చేయలేము. ఏదో ఒకటి చెయ్యండి. తప్పు చేయకుండా ఏ వర్క్ అయినా మనం చేయొచ్చు, తప్పుడు చేయకుండా ఏ వర్క్ అన్నా చేయొచ్చు. కష్టపడండి, కష్టపడింది ఖచ్చితంగా లాభం ఉంటుంది. కష్టపడకపోతే ఏది రాదండి మనకి. ఎందుకండి వేరే వాడు 10 రూపాయలు మనకి ఇవ్వాలంటే ఎందుకు ఇస్తాడు చెప్పండి. అప్పుగా 1 రోజు 2 రోజులు ఇస్తాడు, 3వ రోజు చీరా అంటాడు, ఎప్పుడు నీ బతికింతేనారా అంటాడు. కాబట్టి మనం బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకుంటేనే మనకి ఏదైనా సరే మనకి ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది, మనం పైకి ఎదగలము. అలాగనేసి 10 మంది ఇట్లా అన్నారు, చేయని అవసరం లేదు, మనకి ఈ బిజినెస్ లాస్ అవుతుందంటే అది మనమేం చేయలేము. బిజినెస్ అనేది కాదండి, ఏదైనా సరే కష్టపడి చేయండి. మేము ఎగ్జాంపుల్ బిజినెస్ గురించి చెప్తున్నాం కాబట్టి బిజినెస్ గురించి చెప్తున్నాం, కానీ అది మ్యాటర్ అయితే అది కాదు. సో కష్టపడి సంపాదించి మీరు హ్యాపీగా ఉండాలనేదే మెయిన్ ఉద్దేశం అనమాట. మెయిన్ ఉద్దేశము. ఇంకొకటి మేము చెప్పేదే ఈ బిజినెస్ చేయమని చెప్పలేదు మీకు. ఏదైనా సరే మీకు నచ్చినది, మీకు తోచినది, మీకు పెట్టుబడి పెట్టుకునే అంత ఉంది, మాకు ఇంతే ఉంది అన్న వాళ్ళు మాత్రమే, మనం కష్టపడతాము, మనం చేసుకుందాం అన్న వాళ్ళు మాత్రమే చెయ్యండి. లైఫ్లో సెట్ అవుతారు, లైఫ్లో మంచి గోల్ కొడతారు, ఓకేనా. మేము చెప్తున్నాం ఈ బిజినెస్ ఇదే చెయ్యండి అని మేము చెప్పట్లేదు. మీకు తోచింది, మీ ఆలోచనకి ఏది మనకు సూట్ అవుతుంది అనేసి మాత్రమే స్టార్ట్ చేయండి, ఓకేనా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా చెప్పని, ఓకేనా. ఎవరైనా చెప్పని, నాకంటే ఇంకా పై స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా చెప్పని, ఎవరైనా చెప్పని, కానీ చెప్పేటప్పుడు ఆలోచించండి. ఆ ఆలోచన
10 సార్లు ఆలోచించండి. ఇది కరెక్టా, ఇది కరెక్ట్ వర్కౌట్ అవుతుందా మనకి, లేదంటే ఇంకో బిజినెస్ ఏదైనా చేసుకుంటామా, లేదంటే ఇంకో ఏదైనా జాబ్ చేసుకున్నామా అని ఆలోచించి మీరు ఏదైనా సరే నిర్ణయం తీసుకోండి. అలా కాకుండా ఏదో వీడు చెప్పాడు మనం చేద్దాము అని ఎప్పుడూ అనుకోవద్దండి. ఎందుకంటే విని చేసేవాళ్ళు కొందరు బిజినెస్ సక్సెస్ అవుతారు, కొందరు ఫెయిల్యూర్ అవుతారు. ఓకేనా? ఆ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు అరే వీళ్ళు చెప్పారు కాబట్టి మేము చేసాము అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి వాళ్ళకి చెప్తున్నాను, మీరు ఎప్పుడైనా సరే బిజినెస్ కానీ జాబ్ కానీ ఇంకోటి కానీ ఏదన్నా మనం స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు 10 మందిని అడగండి, 10 విధాలుగా ఆలోచించండి, 10 రకాలుగా వెళ్ళండి. అప్పుడే మనము ఏదైనా సరే సక్సెస్ అవుతాం. అలా కాకుండా అరే ఈరోజు మనం ఓడిపోతే ఇంకా లైఫ్ ఇంతే అయిపోయింది మాత్రం అనుకోవద్దండి. ఎప్పుడు ఓడిపోతామో అప్పుడు గెలుపుకు స్టార్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనం ఏదైనా సరే మనం బిజినెస్ చేయాలనుకుంటే మనకి ఏదైనా సరే ఒక ఆలోచన ఉండాలి, ముందు చూపు ఉండాలి అనేసి మాత్రం చెప్తున్నా. ఓకేనా? ఇవన్నీ టిప్స్ పాటించాలనుకోండి మీరు బిజినెస్లో, ఈ బిజినెస్ అనే కాదు ఏ బిజినెస్లో అయినా మీరు డెవలప్ అవుతారు. అట్లని మేము ఇదే చెప్పాము మీరు ఇదే చేస్తాము మేము చేసాము లాస్ అయ్యాము అంటే మేమేం చేయలేం. దానికి మేము ముందే చెప్తున్నామంటే ఇలాంటి బిజినెస్ పెట్టుకుంటే ఏదో మీకు ఒక 10 రూపాయలు 20 రూపాయలు అన్న లాభం వస్తుందని మేము చెప్తున్నాం. అంతేగాని లక్షలు వస్తాయి కోట్లు వస్తాయి అని మేము ఏనాడు చెప్పట్లేదు, ఏ వీడియోలో కూడా చెప్పట్లేదు. మనం ఎంత కష్టపడితే ఈ బిజినెస్లోనే మనం ఎంత కష్టపడితే అంత వస్తుంది. 50,000 రావచ్చు, ₹1,00,000 రావచ్చు, 2 లక్షలు రావచ్చు. మనం షాప్ పెట్టుకోవచ్చు, షాప్ పెట్టుకున్న తర్వాత ఇంకా పెట్టుకోవచ్చు. 500కు 200 రావచ్చు, ₹100 రావచ్చు, అసలు లాస్ అయిపోవచ్చు. కానీ మనం చెప్పే విధానం, కస్టమర్కి చెప్పే విధానం, మన బిజినెస్ చేసే ఐడియా ప్రకారం మనము ముందుకెళ్ళాలి. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఈరోజు ఫుల్గా అర్థమైంది. నెక్స్ట్ వీడియోలో మీరు ఎలాగ బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఇంకా ఎన్ని విధాలుగా బిజినెస్లు ఉన్నాయి, ఏ విధంగా స్టార్ట్ చేయాలనేది ప్రతి ఒక్కటి మీకు వీడియో రూపంలో చెప్తాము. మిమ్మల్ని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూనే ఉంటాము, మోటివేషన్ చేస్తూనే ఉంటాము. ఎవరు వర్క్ కావాలి అనుకునే వాళ్ళు నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే వాళ్ళని మోటివేషన్ చేసే విధాలుగా ఎన్ని విధాలుగా వీడియో చేస్తుంటాము. ఓకేనా? ఎదిగే కొద్దీ మనము ఎదుగుతూనే ఉంటామే కానీ ఎప్పుడు కిందికి రాము. ఓకేనా ఫ్రెండ్స్? అందరికీ అర్థమైంటుంది ఈ వీడియోతో. ఓకేనా? ప్రతి ఒక్కటి వీడియో చూడండి, స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మళ్ళీ వీడియో చేస్తాం, మళ్ళీ చూడండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.